దళారుల అక్రమాలకు అడ్డాగా ఉన్న రైతు బజారు దందాలను అరికట్టాలని, నిజమైన రైతులకు న్యాయం చేయాలని, వినియోగదారుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ రైతు బజార్ను ప్రక్షాళన చేయాలని మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, నక్కా కిషోర్ డిమాండ్ చేశారు. రైతు బజార్ను ప్రక్షాళన చేయాలని ఒక పవిత్రమైన ఉద్దేశ్యంతో గత 20 సంవత్సరాలుగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతుంటే సహకరించవలసిన అఖిల భారత రైతు కూలీ సంఘం సభ్యులు నాకు వ్యతిరేకంగా ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని 93 బీసీ కులాల అధ్యక్షుడు మరియు రైతు బజార్ను ప్రక్షాళన చేయమని కోరిన ఫిర్యాదుదారుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు అన్నారు. కాకినాడలో భాస్కర్ గణేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, కమ్యూనిస్టు భావజాలం ఉన్న రైతు కూలీ సంఘం అంటే తనకు చాలా గౌరవమని, గత 3 దశాబ్దాలుగా 93 బీసీ కులాల ఐక్యవేదిక కమ్యూనిస్టు తరహాలో నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేయడం ప్రజలందరికీ తెలుసునని, గత 3 దశాబ్దాలుగా 93 బీసీ కులాల ఐక్యవేదిక కమ్యూనిస్టు తరహాలో నిస్వార్థంగా ప్రజా ఉద్యమాలు చేయడం ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా అన్నారు. అయితే కాకినాడ రైతు బజార్ ప్రక్షాళన విషయంలో నష్టపోతున్న రైతులు పక్షాన పోరాటం చేయకుండా కొంతమంది దళారులకు వత్తాసు పలకడం చాలా హాస్యాస్పదంగా ఉన్నదని, ఈ ధోరణి వలన ప్రజలకు, రైతులకు తప్పుడు సంకేతం వెళుతున్నదని, ఇది రైతు కూలీ సంఘం లక్ష్యాలకు కూడా విరుద్ధమని భాస్కర్ అన్నారు. లేటెస్ట్గా 3 నెలల క్రితం కొంతమంది కొత్త కార్డులు ఇచ్చారు. వాళ్ళని ఏ జీవో ప్రకారం ఇచ్చారు అని మేము అడుగుతుంటే, రైతు బజార్లో ఏదో దోపిడీ కబ్జా చేసేపోతున్నారంటారేంటి? మీరు నిజమైన రైతులు, మీరంతా కూడా స్వచ్ఛందంగా ఉన్నారు, అందరూ పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ఉన్నది ఎవరో మెజారిటీ శాతం లిస్టులో ఉన్నవాళ్ళు పిఠాపురం, మంగుతుర్తి, విరవాడ గ్రామాల నుంచి రైతులు కార్డులు తీసుకున్నారు. కానీ ఇక్కడ అమ్ముతున్నది ఎవరో? నెక్స్ట్ పెద్ద బజార్ మార్కెట్ కాటా నుంచి కూరగాయలు ఎందుకు వస్తున్నాయి? మీరు రైతులైతే రైతులు పండించిన ప్రోడక్ట్స్ కదా రైతు బజార్లో అమ్మాలి. పెద్ద బజార్లో మీరు కమిషన్ దాటి తెరుకొని ఎందుకు అమ్ముతున్నారు? అది మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల తరపున వినియోగదారులకి చౌక ధరకు రైతు బజార్ యొక్క సరుకు వెళ్ళాలి. మా మెయిన్ కాన్సెప్ట్ అది. రెండోది, రైతు బజార్కి వచ్చే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్కూటర్ పార్కింగ్కి ఇతర సేఫ్టీ మెథడ్స్ ఉండాలి. ఇది మనం కాదు గుర్తించాలి, కలెక్టర్ గారు, జేసీ గారు వీళ్ళందరూ గుర్తిస్తున్నారు. అక్కడ ఉన్న రైతు బజార్లో ఫెసిలిటీస్ లేవు, కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, షెడ్యూల్లో సంబంధించిన మౌలిక వసతులు లేవు, ఈ టాయిలెట్స్ లేవు. ఇవన్నీ కూడా కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. మేమేదో రైతు బజార్ని కబ్జా చేసేది కాదు. రైతు బజార్లో దొరుకుతున్న అవకతవకలన్నింటినీ కూడా పరిశీలించండి, పునర్పరిశీలించండి. ఇక్కడ రైతు బజార్ని ఒక నైబర్స్కి కూడా ఇబ్బంది లేకుండా చేయండి అనేది మా కాన్సెప్ట్. దీనికి నిన్న ఐఎఫ్టియు లేకపోతే రైతు కూలీ సంఘం మధ్య కొంతమంది వచ్చి ఒక కార్యక్రమం చేశారు. మీరు పూర్తిగా రికార్డ్స్ పరిశీలించకుండా చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం మీరు తెలివైన వాళ్ళు, ఎందుకంటే వామపక్షవాదులు అంటే అన్నీ పరిశీలించి మాట్లాడే వ్యక్తులు. ఎవరో చెప్పింది పట్టుకొని వచ్చేసి రైతు బజార్ ఎవరో కబ్జా చేశారు, ఏదో జరిగిపోతుంది, ఇది వాస్తవం కాదు. మీరు కూడా రికార్డ్స్ పరిశీలించండి, రైతుల లిస్టును పరిశీలించండి. ఈ రైతులను ఎన్నిసార్లు డిమాడిఫైడ్ చేశారు, లేకపోతే రైతులను ఎలా గుర్తించారు, ఆ సిస్టమ్ జీవో ప్రకారం వెళ్దాం, రైతు బజార్ను పరిరక్షిద్దాం. దాంతోపాటు ఇక్కడున్న ఏదైతే నైబర్స్ ఉన్నారో ఈ రైతు బజార్ను ఆనుకొని వీళ్ళకి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే ఆ రోడ్డు సమస్య కూడా పరిష్కరించి రైతు బజార్కి అవసరమైతే మీరు ఫెన్సింగ్ ఏదోటి లోపల నుంచి వేసుకుని ఎదర ఖాళీ ప్లేస్ని పార్కింగ్ ప్లేస్గా ఉంచితే అందరికీ మంచిదని. ఉన్న వాళ్ళందరూ దళారులు, ఆ 10 మంది దళారులని జెండాలు పట్టుకొని వేళని నోటికి వచ్చినట్టు మీడియాలో మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా దాన్ని సహించేది లేదు. కాబట్టి రైతు కూలీల సంఘం అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే నిజమైన రైతుల కోసం పోరాటం చేసే వాళ్ళని, మీరు నిజమైన రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టు లేదు. మీరు నిన్న మీ ప్రెస్ మీట్లో దళారీల కోసం పనిచేస్తున్నారు, దళారీలు చెప్పుడు మాటలు వింటున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా, రండి కలిసి పని చేద్దాం. నిజమైన రైతులు ఎవరో దళారీలు ఎవరితో ప్రక్షాళన చేసి నిజమైన రైతులకి కార్డులు ఇప్పిందాం జేసీ గారి దగ్గరికి వెళ్ళి. అంతేగాని ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఉన్నది లేని ఉన్నట్టు చెప్పి అరెస్ట్ చేసేసి అంటే అక్కడ ఆఫీసర్లు ఉన్న అధికారులు ఏమీ పనికిరాని వాళ్ళు కాదు. వాళ్ళు నిజాయితీగా చదువుకొని ఉన్నది ఉన్నట్టుగా పనిచేస్తున్నారు అధికారులు. అంతే తప్ప మీకులాగా 10 మంది ఏదో చెప్తే అర్థం చేసుకోకుండా వచ్చేసి ఇక్కడ ఏదో ప్రెస్లో మాట్లాడేయడం అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అది మీ రైతు కూలీ సంఘానికే అవమానం అని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తూ, ఇక్కడికైనా నిజాలు తెలుసుకొని మీరు రికార్డు తెలుసుకో, మేము ఇచ్చిన రిపోర్ట్ ఏదో చూసుకో. అందులో 4 సబ్జెక్టులు ఇచ్చాం. దళారు రైతులను తొలగించాలి, రైతు బజార్లో నిజమైన రైతులకి కార్డులు ఇవ్వాలి, అలాగే ఇక్కడ ఇది మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డుని
ఇది ఇవ్వాలి, ఇక్కడ ఉన్న నివాసీలకి అందరికి కూడా అడ్డుగా ఉన్న తొలగించి దారులు ఇవ్వాలి. ఇది ఇక్కడ స్కూల్ విద్యార్థులు వెళ్తున్నారు, కాలేజీ విద్యార్థులు, వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది రైతు బజార్ వల్ల. పార్కింగ్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా ప్రజల కోసం, మేము వినియోగదారుల కోసం, ఇక్కడ ఉన్న నివాసీల కోసం మేము పోరాటాలు చేస్తే, ఎవడో దళారీల కోసం మీరు పోరాటాలు చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ వెంకటేశ్వరరావుకి మిగతా వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఇది మీరు ఆలోచించుకొని మీరు మాతో పనిచేసి అందరూ కలిసి పనిచేసి ఇక్కడ ఉన్న రైతు బజార్ని ప్రక్షాళన చేద్దాం. వీళ్ళకి స్థలం ఉంటే వేరే స్థలంలో మార్చి మంచి ఫెసిలిటీస్ ఇవ్వమని కూడా చెప్పాం. అవసరమైతే ఏసీలు పెట్టండి, కూలర్లు ఇవ్వండి, నిజమైన రైతులు అయితే వాళ్ళని గుర్తించండి, బాగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పాం. అవన్నీ తెలుసుకోకుండా ఏదో వచ్చేవా వెళ్ళేవా అన్నట్టు చేస్తే నీ రాజకీయం, నీ పార్టీలో నీకు ఏం విలువ ఉంటుందని చెప్పి ఆలోచించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.